సద్గురువులు ఉన్నారే చాలా అరుదు. అందుకని ఆచార్యులు వారు అంటారు, దుర్లభం ప్రేమేవైత దైవానుగ్రహేతుకం మనుష్యత్వం మముక్షత్వం మహాపురుష సంశ్రయ. మహాపురుషులైన సద్గురువులు మనకు ఆశ్రయంగా చిక్కారంటే అది చాలా దుర్లభం, దుఃఖేన లబ్ధుం శక్యం. అనేక జన్మల పుణ్య పరిపాకం ఉంటే కానీ సద్గురువు సమాశ్రయం చిక్కదు. సద్గురువు యొక్క ఆశ్రయం, సద్గురువు యొక్క చూపు మన మీద పడితే జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి సంస్కారాలు, వాసనలు, పుట్టుకు, జన్మకు, సాగుకు కారణమైనటువంటి వాసనలు అయితే ఉన్నాయో, బీజంలో ఉండే అంకుర శక్తి ఏదైతే ఉందో, మొలకెత్తే శక్తి ఒక్కమారు భస్మమైపోతాది. మళ్ళా జన్మంటూ లేనే లేదు. నిజంగా సద్గురువు యొక్క కృపా దృష్టి ఎవరి మీద పడుతాడో వాడు నమ్మినా నమ్మకపోయినా మళ్ళీ వారికి జన్మంటూ లేనే లేదు. అటువంటి సద్గురువులు లోకంలో చాలా అరుదు. సద్గురు స్వామి వారు చెప్పేవారు, రమణ మహర్షి సమాధి అయినప్పుడు పూజ్యులు శ్రీ విద్యాప్రకాశాల స్వామి వారు